ఫ్రెండ్షిప్ డేలో మీకు ఒక స్పెషల్ అనమాట. ఎప్పుడు మనం ఇప్పటి వరకు డైట్లో మటన్ చేయలేదు, బట్ మీకు ఇష్టం అని చెప్పేసి నేను ఫస్ట్ టైం మటన్ రెసిపీ చూసాను. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అఫ్కోర్స్ నేను జనరల్గా తింటున్నా, అస్తమాని మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. సో డైట్ మెనూలో అయితే మనం ఎప్పుడూ చేసుకోలేదు మటన్. సో ఫ్రెండ్షిప్ డే నాకు బాగా ఇష్టం అని చెప్పేసి యాజ్ ఎ ఫ్రెండ్గా తీసుకొచ్చారనమాట ఈరోజు. ఓకే, రెసిపీ నేమ్ ఏం పెట్టారు మరి? ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా మీకు లాలీపాప్స్ తినిపిద్దామని చెప్పేసి మటన్ లాలీపాప్స్ చేసుకుంటాం. మటన్ లాలీపాప్స్. ఓకే, సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మటన్ లాలీపాప్స్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మటన్ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, నూనె, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ మటన్ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆ క్వశ్చన్ అడగకూడదండి. చాలా మంది హర్ట్ అవుతారు. ఒకరి పేరు చెప్పలేను కదా. ఎందుకు అలాగా? చాలా మంది చాలా మంది అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. అంటే ఒక్కొక్క స్కూలింగ్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు, అండ్ కాలేజ్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు. ఫ్రెండ్ అట్లా అలా ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరు ఉన్నారా మీకు? చాలా మంది ఉన్నారు. అయితే ఎక్కువ ఎవరితో స్పెండ్ చేయాలనిపిస్తుంది మీకు? అందరు ఇక్కడ ఉండరు కదా, ఒక్కొక్కరిలో ఒక్కొక్కసారి అలా 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 టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తుంటారు, నేను వెళ్ళి కలుస్తుంటాను. ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? జనరల్గా మేమైతే కనుక మార్నింగ్ నుంచి ఎవరి వర్క్స్ అలా చేసేసుకుంటాము. సో ఈవినింగ్ అలా సరదాగా బయటకు వెళ్తాం. ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఆ రోజు కంపల్సరీ మీట్ అవ్వాలని పెట్టుకుంటాం అనమాట. స్కూల్ డేస్ వరకు అయితే అలాగే ఉండేది మాది కూడా. ఖచ్చితంగా స్కూల్ అవ్వగానే ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ టై చేయండి, అది కంప్లీట్ అవ్వదు. అవును. సో స్కూలింగ్లో అలా అయిపోయింది. బట్ కాలేజ్ డేస్లో అంటే అప్పుడు ఒక పర్టికులర్ ఫ్రెండ్ అంటూ ఉండేవాళ్ళు కదా. సో నా బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే మేము సర్ప్రైజెస్ ఇచ్చుకోవడం ఎక్కువ అలవాటు. సో రూమ్కి వచ్చేసరికి తన కోసం నేను ఏదో ఒక సర్ప్రైజ్ రెడీ చేయడము, తను నా కోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేయడము, అలా ఎవ్రీ ఫ్రెండ్షిప్ డే అంటే అదొక ఎక్సైట్మెంట్. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అవునా? మరి ఈ రోజే సర్ప్రైజ్ ఇచ్చారు తనకి? సో అంటే అది ఇంకా తెలీదు. నేనైతే తనకు ఒక సర్ప్రైజ్ పంపించాను. నా సర్ప్రైజ్ ఏంటో నేను ఇంటికి వెళ్ళి చూసుకోను. అవునా? సరే, అంత చెప్పారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏది? ఇక్కడ ఇవ్వలేదండి. నేను ఫ్రెండ్ అని కాదా? మనం బయట చేసుకుందాం. ఇక్కడ కదా బయట చేసుకుందా? ఓకే, సో పోలే నాకు సర్ప్రైజ్గా ఈరోజు మటన్ తీసుకొచ్చారు కదా, అదే నేను గిఫ్ట్ అనుకుంటాను. ఓకే, డన్. సో మటన్ లాలీపాప్ ప్రిపేర్ చేసుకుందాం. మరి ఖచ్చితంగా ఏం చేయాలి? ఫస్ట్ మనం మటన్ ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకుంది యాడ్ చేసేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో స్పైసెస్ యాడ్ చేస్తాం అశ్విన్. సో ఫస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా పసుపు అండ్ కారం. సో ఇది మనం ఒక సింప్లెస్ట్ వేలో చూపిస్తున్నాము. దీన్ని ఇంకా డిఫరెంట్ వెరైటీస్ లాగా చేసుకోవచ్చు. లైక్ బ్రెడ్ క్రమ్స్తో మనం ఫిష్ ఫింగర్స్ ఎలా అయితే చేసుకున్నామో అలా బ్రెడ్ క్రమ్స్తో, కానీ లేదు అంటే మనము స్టఫ్డ్ మిర్చి చేసుకున్నాం అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇది నేను జస్ట్ సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా చూస్తాను. కొద్దిగా కారం. సో జనరల్గా మనం పెద్దగా చేసిన రెసిపీస్ ఎవరు కూడా అంత ట్రై చేయరు. షార్ట్ అండ్ స్వీటే ఉండాలి ఏదన్నా కదా, అప్పుడే బాగుంటుంది. సో దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఓకే, సో దీంట్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేస్తాం. ఓకే, చిన్న రెసిపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ తిన్నాను తెలుసా మీ చేతితో నేను. ఇంకా మటన్ కూడా తినేస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి మన డైట్ మెనూలో చేయమన్నమాట. బట్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తీసుకొచ్చారు నా గురించి అని. అండ్ ఇంకోటి ఏంటంటే రెడ్ మీట్ మనం అంతగా ఎప్పుడు అడ్వైస్ చేయం కాబట్టే తీసుకురాలేదు. అవును, బట్ ఎప్పుడన్నా మనం కూడా చీట్ డేస్ చేసుకుంటాం కదా, అలా ఇదొక చీటీ. ఓకే, సో నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటాం. మటన్ని లాలీపాప్స్ చేసుకుంటాం. ఓకే, డన్. కాదు, మటన్ కీమా అయితే కానీ ఇంకా ఈజీగా వచ్చేదేమో కదా.
సో కీమా అనేది రెగ్యులర్గా అందరు చేసుకునే రెసిపీ అశ్విని. సో డిఫరెంట్గా చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాం అన్నమాట. అండ్ ఈవెన్ పిల్లలకి కూడా ఎవరైతే మటన్ ఎక్కువగా ఇష్టపడరో వాళ్ళకి కూడా ఇలా ఈజీగా డిఫరెంట్గా చేసి. ఓకే, అంటే చికెన్ అంటే ప్రోటీన్ అలా ఉంటుంది కదా, లైక్ సీ ఫుడ్ తీసుకున్న మనకు ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ అలా ఉంటాయి. రెడ్ మీట్లో ఏంటి మనకి ఏ న్యూట్రియంట్స్ ఇవన్నీ ఏముంటాయి? సో రెడ్ మీట్లో మనకి ఎస్పెషల్లీ లివర్లో వచ్చేసరికి కొద్దిగా ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. అనీమియా ఉన్న వాళ్ళకి, లేదు అంటే ఎక్కువగా లైక్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి తీసుకోమని చెప్తాం అశ్విని. అండ్ ఇది కూడా ఎందుకు అంటే మనకి కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ అవాయిడ్ చేయమని చెప్పము. మేబీ వన్స్ ఇన్ 15 days అలా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తామన్నమాట. 15 daysకి ఒకసారి, అది కూడా లివర్ వల్ల ఉపయోగాలు చెప్పారు మీరు. అంటే ఇన్ జనరల్గా కూడా రెడ్ మీట్ తీసుకుంటే మామూలుగా ఇది లైక్ చికెన్ లాగే ప్రోటీన్ సోర్స్ మన బాడీకి. సో చికెన్కి మనకి ప్రోటీన్ ఫ్యాట్ ఎలాగ వస్తుందో దీనికి కూడా అలాగే ఉంటుంది, బట్ ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని అవాయిడ్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు లాక్టేటింగ్ మదర్కి ఇది కొంచెం చాలా హై క్యాలరీ అనమాట. కంపేర్ టు చికెన్ మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువగా వస్తాయి. అండ్ లాక్టేటింగ్ మదర్స్కి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ హై క్యాలరీస్ కావాలి కాబట్టి, అండ్ దీంట్లో ఉన్న కొన్ని న్యూట్రియంట్స్ వల్ల వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి తీసుకోమని అడ్వైస్ చేస్తాం. ఓకే, సో ఆ టైంలో తీసుకోవచ్చు. కొంచెం మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో దీన్ని మనం లో ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు అన్నా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. 5 minutes సరిపోతుందా మటన్కి? మినిమం లైక్ 2 sides ఫ్రై చేసుకోవాలి. 2 sides 5 minutes. ఓకే, ఒక 2 వైపులో ఒక 10 minutes అలా మనం ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చండి. మటన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం ముందుగా ఉడకబెట్టుకోలేదు కాబట్టి, బాయిల్ కూడా చేసుకోలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో అయిపోయినట్టున్నాయి కదా. సో మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాం. ఉల్లిపాయలతో గార్నిష్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, సో ఫైనల్లీ మన మటన్ లాలీపాప్స్, సో ఫైనల్లీ మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ మటన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా మటన్ లాలీపాప్స్ ప్రిపేర్ చేస్తారు కదండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మటన్ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, నూనె, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు. మటన్ లాలీపాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, తర్వాత టూత్ పిక్స్ తీసుకుని దానికి మ్యారినేట్ చేసుకుని మటన్ ని పెట్టి వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకుని, చివరిగా ఉల్లిపాయతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ డే స్పెషల్ మటన్ లాలీపాప్స్ రెడీ.